నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామంలో ప్రజలు ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం ఆయుర్వేద వైద్యశాల భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవన శంకుస్థాపన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక మండల అధ్యక్షుడి చేతుల మీదుగా ఈ భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆయుర్వేద చికిత్సను అందించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు నేతలు తెలిపారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాదరాజుగూడూరు గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల 30 లక్షల రూపాయలతో మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారు ఈరోజు వారితో పాటు గ్రామంలో సర్పంచ్ గారు, మిగతా పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఇంతకు మునుపు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఏదో ఉన్నప్పటికీ చాలా పాతవి చిన్న రూములు ఏదో ఒకటి రెండు ఉన్నవి. ప్రత్యేకంగా ప్రభుత్వం మళ్ళీ దాన్ని శాంక్షన్ చేసి ఈరోజు మంచి ఆయుర్వేద వైద్యశాల ఉండాలా అనే ఉద్దేశంతో 30 లక్షల రూపాయలకి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు అర్బన్లో 26 డివిజన్లో కానీ ఇటు 18 గ్రామాల్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు కొన్ని కోట్ల రూపాయలతో చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి వచ్చే విధంగా చూడడం, నాయకులు అందరూ కలిసికట్టుగా కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకం దుర్వినియోగం కాకుండా సద్వినియోగంగా అందరికీ అందేటట్టు అది చేస్తున్నాం. అదిగాక ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో మాదరాజుగూడూరులో శంకుస్థాపన చేసుకున్నాం. నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 19 నెలల కాలంలో దాదాపు 116 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం. అవి సిమెంట్ రోడ్లైనా, ట్రైన్లైనా, అదేవిధంగా సాగునీరైనా, తాగునీరైనా, ప్రత్యేకంగా చంద్రన్న వెలుగుల పేరుతో 24 గంటలు కరెంటు పనులైనా, అదేవిధంగా R&B రోడ్లైనా, పంచాయతీరాజు రోడ్లైనా, ఇతరితర అన్ని పనులకు కలిపి ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు రూరల్ మండలంలో 116 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. అదేవిధంగా మాదరాజుగూడూరు గ్రామానికి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది రోడ్డు కానీ, ట్రైన్ కానీ, చంద్రన్న వెలుగుల కరెంటు కానీ, ఇతరితర నిమిత్తం 6,75 లక్షల రూపాయలు ఈ గ్రామానికి ఇచ్చడం జరిగింది. దాంట్లో 2,49 లక్షల రూపాయలు చంద్రన్న వెలుగులకు సంబంధించి కరెంటు పనులు కానీ, అదేవిధంగా ఇంకా గ్రామంలో రోడ్లు, డ్రైన్లు, ఇతరితర అవసరాల నిమిత్తం 1,36 లక్షల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోడ్డు బాగలేదనేది చాలాసార్లు గ్రామానికి వచ్చినప్పుడు మెయిన్ రోడ్డు ముత్తుకూరు పోయే రోడ్డు నుంచి కూడా బ్యాక్ సైడ్ కలూరుపాలెం పోయే రోడ్డు కూడా కావాలని గ్రామస్తులందరూ కూడా గడప తిరిగినప్పుడు కానీ, మిగతా అప్పుడు వివిధ రకాల పనుల మీద, వివిధ రకాల అభివృద్ధి పనుల మీద కానీ ఇతరితర గ్రామం కూర్చొని అడిగినారు. దాన్ని కూడా శాంక్షన్ అయిపోయింది. పండగ పోయిన తర్వాత అది కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాదాపు 2,90 లక్షల రూపాయలతో మాదరాజుగూడూరు మెయిన్ రోడ్ నుంచి పెనువర్తి రోడ్డు దాకా కూడా దాన్ని కూడా వేయడం జరుగుతుందని, పండగ పోయిన తర్వాత దానికి కూడా శంకుస్థాపన చేస్తామని తెలియజేస్తున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ మంచి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఎమ్మెల్యేగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, మీ ఇంటి బిడ్డగా, తనతో పాటు కింద కార్యకర్త దాకా నాయకులను కానీ, కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
అభివృద్ధి, సంక్షేమం ఇది ఒక్కటే చేసుకుంటా పోతూ రాజకీయాలకు అతీతంగా ఇది ఎలక్షన్లప్పుడు ఒకటే రాజకీయం మాట్లాడతాం కానీ మిగతా అప్పుడు అభివృద్ధి లక్ష్యంగా నెల్లూరు రూరల్ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం, నెల్లూరు రూరల్లో ప్రజల క్షేమం సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా పనిచేస్తాం. ప్రజలందరూ కూడా ఎవరైతే మనకు ఫోన్ చేస్తే పలుకుతారో, ఎవరైతే అభివృద్ధి పనులు చేస్తారో, ఎవరైతే సంక్షేమ పథకాలు చేస్తారో, ఎవరైతే మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటారో దాని శాసనసభ్యుడు శ్రీధర్రెడ్డి గారిని, గౌరవ కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ ఆశీస్సులు ఉండాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.